హలో గైస్. సో, ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అనమాట. సో, సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే, ఈ సెఫాలో అంటే హెడ్ అనమాట. పెల్విక్ అంటే ఈ వుమెన్‌కి లోయర్ అబ్డామెన్ కింద లైక్ పెల్విక్ బోన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దానికి పెల్విక్ బోన్ అనేది అటాచ్ అయి ఉంటదనమాట. ఆ ఏరియాని పెల్విక్ ఏరియా లేదా పెల్విక్ బోన్ ఏరియా అనేసి అయితే అంటారనమాట. సో, బేబీ గ్రోత్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పెల్విక్ రీజియన్ దగ్గర సో అబ్డామినల్ ఎక్స్టెన్షన్ జరిగి బేబీ గ్రోత్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే బేబీ మదరు డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సో సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే బేబీ హెడ్ పెద్దది ఉంటుందన్నమాట. బేబీ హెడ్ పెద్దగా ఉండి ఈ పెల్విక్ ఏరియా ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుందన్నమాట మదర్‌కి. సో పెల్విక్ ఏరియా సెంటీమీటర్స్ తక్కువ ఉండి బేబీ హెడ్ పెద్దగా ఉన్నా లేదా బేబీ పెద్దగా వెయిట్ ఎక్కువ ఉన్నా లేదా బేబీ ఆకారం పెద్దగా ఉన్న స్ట్రక్చరు సో అలాంటి కండిషన్‌ని సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అని అయితే అంటామన్నమాట.